బాబాయ్ నమస్తే, ఏం పేరు? నమస్తే, నా పేరు కాంతారావు. కాంతారావు గారు ఏం లేదు, ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరి దానం నాగేందర్ రిజైన్ చేస్తాడు, ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది ఇక్కడ గెలుపు అవకాశాలు? నిజంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? అవకాశం అయితే కంపల్సరీ ఉంది సార్, ఉంది. పక్కా వస్తుంది. పక్కా వస్తుంది. అడగండి, చెప్తా. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మరి నేను ఫస్ట్ చెప్తున్నాను, శ్రీతో గౌరవనులైన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పాలన బాగుండే. ఓకే, కేసీఆర్ గారి పాలన, కేటీఆర్ గారి పాలన బాగుండే. ఓకే, రేవంత్ రెడ్డి గారి పాలన అట్లనే ఉంది. డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఎవరికి సరిగ్గా డబల్ బెడ్రూమ్ రాలేవు. స్వయంగా నేనే చెప్తున్నా, నా ఇంటికి డబల్ బెడ్రూమ్ నా మిస్సెస్ పేరు మీద వచ్చిందన్నారు. ఇంటికి వచ్చి మొత్తం రూమ్లో అన్ని చెక్ చేసిర్రు, చూసిర్రు. మా మిస్సెస్ ఫోటో తీసుకోరు, నాది తీసుకోరు. ఆన్లైన్లో మీ పేరు వచ్చింది సార్ అన్నారు. ఆన్లైన్లో మీ పేరు వచ్చింది అన్నారు. మున్సిపల్ ఆఫీస్కి పోయినా, చెప్తున్నా గట్టిగా, మున్సిపల్ ఆఫీస్కి పోయి అడుగుతానేమో మీ పేరు రాలే, ఏం రాలే అన్నారు. ఇది దౌర్జన్యమేగా. 3 సార్లు ఆ పేపర్లు పట్టుకొని మీ పేరు రాలేదు సార్, మీరు రేషన్ కార్డులో అవి తప్పులు ఉన్నాయి, ఇవి తప్పులు ఉన్నాయి, మీరు బియ్యం వాళ్ళకో ఎవరికో ఇస్తుంటే నేను ఎవరికి ఇస్తా? ఆఫీసర్ని అడిగినా, ఎవరికి ఇస్తా? నేను స్వయంగా రేషన్ షాప్ పోయి నేను ఫింగర్స్ రాకపోతే ఐస్ తీసుకుంటారు, తీసుకున్నాక తర్వాత బియ్యం నేను తెచ్చుకుంటా. నేను గరీబోనే సార్, తెచ్చుకుంటా. నేను అమ్ముకొనుడు నీ బిడ్డకి ఇస్తావా, నీ కొడుకుకి ఇస్తావా అని అడుగుతారు. నా పిల్లల పెళ్ళిళ్ళే కాలే, నేను ఎవరికి ఇస్తా? అడిగిన ఆయన ఆఫీసర్ను అడిగితే, లేదు సార్ మీరు ఎవరికి? అరే నేను ఎవరికి ఇస్తారా భయ్, నా పిల్లల పెళ్ళిళ్ళే కాలే, నేను ఎవరికి ఇస్తా? నేనే తెచ్చుకుంటా సార్, నేను కూలి పని చేస్తా. మీరు దౌర్జన్యమేగా. ఆన్లైన్లో పేరు వచ్చి ఇంటికి వచ్చిర్రు, ఫోటోలు తీసుకురు, ఇంట్లో అన్నీ తీసుకురు. మీ మిస్సెస్కు పేరు మీద మీకు డబల్ బెడ్రూమ్ వచ్చింది సార్ అన్నారు. ఏది వాళ్ళ అమ్ముకున్నారు అంతే కదా, అంతే కదా. మళ్ళీ ఏది? మేము 3 సార్లు మున్సిపల్ ఆఫీస్కి పోయి అడిగితే వాళ్ళు అదే అంటారు. గట్టిగా అడిగినా లేదు సార్ మీకు రాలే. మరి ఈ గవర్నమెంట్లో అందరికి ఇస్తామంటున్నారు కదా, మరి ఇంద్రమీలు కూడా ఇస్తామంటున్నారు. ఏది? నాదే చెప్తున్నా, అందరిదేమో కానీ నాది చెప్తున్నా. నా ఇంటికి వచ్చిర్రు, ఇంట్లో ఫోటోలు తీసుకురు, మా మిస్సెస్ ఫోటో, నా ఫోటో బి తీసుకురు. మీకు వచ్చింది సార్, ఆన్లైన్లో మీ పేరు వచ్చింది అన్నారు. లేదు 3 సార్లు పోయినా, ఇల్లు లేదు, ఇలా గలీజ్ మాటలు వస్తాయి, బాగుండు. ఇల్లు ఏం లేదు. అంతా కాకుండా మా బస్తీ షరీఫ్ అయి ఉన్నాడు, మాజీ కార్పొరేటర్, ఆయన పేరు చెప్తున్నా. ఆయన కూడా వచ్చి చెప్పి, కాంతారావు నీ పేరు వచ్చిందిరా, మీ పేరు వచ్చింది, మీ భార్య పేరు వచ్చింది, వాళ్ళ ఇంటికాడనే ఉండాలి మీరు అంటే, మేము ఆ రోజు ఇంటికాడనే ఉన్నాం. వచ్చిరాళ్ళు ఆఫీసర్లు వచ్చిర్రు, ఫోటోలు తీసుకురు, అన్నీ తీసుకురు. మీకు ఆన్లైన్లో మీ పేరు వచ్చింది సార్, మీ మిస్సెస్ పేరు వచ్చింది అన్నారు. లేదు, మళ్ళీ ఇల్లు లేదు, ఏం లేదు. దౌర్జన్యం ఇంతవరకు లేదు సార్, దౌర్జన్యమే కాదు. ఏడు వచ్చింది. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, మరి మన బతుకులు అయితే మారట్లేదు. ఏంటి పరిస్థితి ఏంటి సార్? నేను చెప్తున్నా, కేసీఆర్ పాలనే బాగుండే సార్. నేను చెప్తున్నా, కుల్లా ఎవరికైనా గుర్తు కానీ వాళ్ళ పాలన బాగుండే. దానం నాగేంద్ర మరి ఈ పార్టీలోనే ఉన్నాడు, ఇది కాంగ్రెస్లో. మరి ఏంది, మరి ఎట్లా? ఆయన మా బస్సి మనిషి సార్, చెప్పలేము. ఉప ఎన్నికలు వస్తాయి, గెలవచ్చు గెలవకపోవచ్చు. నేను గట్టిగా గెలుస్తాడని చెప్తలేను, గెలవడని చెప్తలేను. గెలవచ్చు గెలవకపోవచ్చు. ఆయనకంటే గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ వేరే పార్టీ నుంచి? ఆయన కంటే గొప్ప లీడర్ అంటే ఉన్నారు సార్, కాకపోతే ముందుకు రారు. ఉన్నారు, ఆయన కంటే గొప్ప ఉన్నారు కానీ రారు, బయటికి రారు. గెలవచ్చు గెలవకపోవచ్చు. ఉప ఎన్నిక మాత్రం పక్క. ఉప ఎన్నిక అప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎందుకంటే అది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సీట్, అది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి అధికార పార్టీకి ఓటేస్తే గెలుస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలా అయ్యే అవకాశం ఉంది. చెప్పలేం సార్, తారుమారు కావచ్చు. ఇవాళ ఒక్క బండేలో తారుమారు కావచ్చు. ఇవాళ ఈతను గెలుస్తాడని మనకు నమ్మకం ఉంటుంది. తెల్లారే వరకు నైట్ ఏమన్నా కావచ్చు. తెల్లారి వేరే పార్టీ రావచ్చు, తారుమారు కావచ్చు. చెప్పలేము. అది పొలిటికల్, ఇది ఒక గేమ్ సార్, ఇది ఒక గేమ్. ఇది ఒక గేమ్. మనము పత్తాలు ఆడుతాం చూడు, ఇది ఒక గేమ్. ఇది ఇటన పడవచ్చు. నైటే గేమ్ చేస్తారు వాళ్ళు. గేమ్ ఎటన్నా కావచ్చు, వీళ్ళన్నా గెలవచ్చు, వాళ్ళన్నా గెలవచ్చు. పాలన మాత్రం. థ్యాంక్ యూ.